నేను ఎం మోహన్ రావు, పల్నాడు జిల్లా యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శిని. రేపు 28వ తారీఖున వినుకొండలో జరగవలసినటువంటి 4వ యూటీఎఫ్ మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము పిలిపిస్తున్నాము. ఈ కార్యక్రమంలో నలుమూల నుంచి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. దీనికి గాను వినుకొండ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఉపాధ్యాయుల సమస్యల మీద మేము ఎదుర్కొంటుంటే అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అవన్నీ సాల్వ్ అవ్వడం కోసం మేము ఏమేం చేయాలో అవన్నీ కూడా ఇక్కడ చర్చించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు 35,000 కోట్లు ఉన్నాయి. అందులో కేవలం 8,500 కోట్లు మాత్రం ఇచ్చారు. ఇంకా 25,000 కోట్ల పైగా బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉంది. అట్లాగే పిఆర్సీ కమిషన్ టైం అయిపోయి 2 సంవత్సరాలు అయింది. కొత్త కమిషన్ నియమించలేదు. ఐఆర్ అనేది 29% ఇమీడియట్ గా రిలీజ్ చేయాలి. అట్లాగే ఉపాధ్యాయులకి బోధనేతర పథకం రద్దు చేయాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేసాం రాష్ట్రాలు కూడా. కానీ బోధనేతర పథకం రద్దు చేయకపోగా ఇంకా కొత్తగా యాప్లు పెట్టేసి ఉపాధ్యాయుల్ని బోధనకు దూరం చేస్తున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఉపాధ్యాయులు అనేది ఖచ్చితంగా వాళ్ళు చదువు చదవడానికి ఉండాలి తప్పితే మీ యాప్లు చేయడానికి ఈ బోధనా పథకాలను ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే టెట్ గురించి కూడా మినహాయించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు అందరూ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ ఇంకా 4 సంవత్సరాలు ఎట్టే వాళ్ళు తప్పితే అందరూ కూడా టెట్ పాస్ అని చెప్పేసి ఆర్టీ యాక్ట్ ప్రకారం 2010 ముందు వాళ్ళు కూడా రాయాలని చెప్తున్నారు. ఇది చాలా అసంబద్ధమైంది. కాబట్టి టెట్ నుంచి ఖచ్చితంగా ఎన్ని సర్వీస్ టెట్ పాస్ ఉపాధ్యాయ మినహాని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ఆల్రెడీ 8-9 తారీఖులో రాష్ట్ర స్థాయిలో కార్యాచరణ నిర్వహించాము. వచ్చే సంవత్సరం 2026 ఫిబ్రవరి 6వ తారీఖున ఢిల్లీలో పెద్ద ఎత్తున ఎస్టీఎఫ్ఐగా ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి తలపెట్టాము. కాబట్టి ప్రభుత్వం స్పందించి వెంటనే ఆ దిశగా ప్రయత్నం చేసి టెట్ నుంచి మినహాయించే విధంగా పార్లమెంట్ లో చట్టం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అటువంటి ప్రైవేటీకరణ కానివ్వండి, రేటెడ్ సమస్యలు కానివ్వండి, కేజీవీ సమస్యలు, మోడల్ స్కూల్ సమస్యలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇవన్నీ కూడా తప్పనిసరిగా పరిష్కరించాలని చెప్పేసి అవి పరిష్కరించకపోయినట్టయితే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ నా పేరు డివి లింగయ్య, యూటీఎఫ్ స్టేట్ కౌన్సిలర్ని. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా 4వ కౌన్సిల్ని వినుకొండలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా ఏపీ చీఫ్ విప్ జి ఆంజనేయ గారు, అలాగే ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు, జీడీసీ బ్యాంక్ చైర్మన్ మల్లికార్జునరావు గారు, మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మయ్య గారు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి 700 నుంచి 1000 మంది దాకా టీచర్లు హాజరయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఉపాధ్యాయులందరూ కూడా పాల్గొని ఉదయం 8:45కి యూటీఎఫ్ ఆఫీస్ నుంచి మహా ర్యాలీ జరుగుతుంది. ర్యాలీ అనంతరం ఈ కార్యక్రమం కౌంటీ హిల్ నందు, శంకర్ కౌంటీ హిల్ వేల్టర్ రోడ్ నందు ఈ జిల్లా మహాసభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులందరూ పెద్ద ఎత్తున హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు ఎం రవిబాబు, పల్నాడు జిల్లా కోశాధికారిగా పనిచేస్తున్నాను. రేపు 28వ తారీఖున వినుకొండలో జరగబోయే పల్నాడు జిల్లా మహాసభలని జయప్రదం చేయాల్సిందిగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ శ్రేణులందరికీ ఉద్యమాలకు ఉద్యమ స్ఫూర్తితో ఉండే ఉపాధ్యాయులతో నిండిన ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏ ఉద్యమానికైనా ముందుగా నాంది పలిగే క్రమంలో మరి ఈ సంవత్సరం జరగబోయే విద్యా విషయాలలో అన్నిట్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టే వివిధ కార్యక్రమాల ద్వారా ఉపాధ్యాయులు ఎంతో ఆందోళనకి ఆవేదనకి గురవుతున్నారు. ఏమిటంటే అవి మరి 100 days యాక్షన్ ప్లాన్ అని చెప్పి తీసుకోవడం జరిగింది. ఆదివారాలు పండగలతో కూడా సంబంధం లేకుండా క్లాసులు నిర్వహించటం, అలాగే ప్రతిరోజు పరీక్ష పెట్టి పేపర్లు దిద్ది సాయంత్రానికి మార్కులు అప్లోడ్ చేయమని అనడం అనేది అది అసమంజసంగా ఉంది. పిల్లలకి చదువు చెప్పే టైం కన్నా ఈ అదనంగా చేసే పనులు సమయం అంతా వెచ్చించాల్సి వస్తుంది. దాని కారణంగా విద్య అనేది కుంటుపడుతుందే తప్ప విద్యా అభివృద్ధి అనేది కనిపించడం లేదు. ఈ విషయంలో ఉపాధ్యాయులు ఎంతో ఆందోళనగా ఉన్నారు. తక్షణమే ఇలాంటి కార్యక్రమాలను రద్దు చేయాలని, అలాగే ప్రతిరోజు ఏదో ఒక యాప్ పెట్టడము, ఆ యాప్ లో అందరినీ రిజిస్టర్ కావాలి, పిల్లలతో సహా తల్లిదండ్రులు ఒక కొత్త యాప్ తీసుకొని రావడం, ఆ యాప్ లో విద్యార్థుల్ని రిజిస్టర్ చేయించటం, ఉపాధ్యాయులను రిజిస్టర్ చేయటం, కొన్ని యాప్ల్లో తల్లిదండ్రులను రిజిస్టర్ చేయటం,
ఈ విధంగా బలవంతపు రిజిస్ట్రేషన్లు కూడా చాలా జరుగుతున్నాయి. మరి ప్రతిరోజు కార్యక్రమాలలో టైం అంతా హరించుకుపోతుంది, పిల్లలకి చదువు చెప్పే టైం అంతా పోతుందనే విషయంలో ఉపాధ్యాయులు ఎంతో ఆందోళనగా ఉన్నారు. మరి గతంలో అయితే మాకు జీతాలు పెంచండి అనే సందర్భం నుంచి మేము చదువు చెప్పుకునే టైం మాకే వదిలేసేయండి, అదనపు బాధ్యతలు మాకు అప్పచెప్పవచ్చు అని చెప్పే క్రమంలో ఉపాధ్యాయులు ఉద్యమించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి వ్యవహారాలన్నీ తగ్గించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. బి రాము నాయక్, వినుకొండ యూటీఎఫ్ అధ్యక్షుడిని. రేపు మరి 4వ జిల్లా మహాసభలు వినుకొండ ద్వారకా డెవలపర్స్ దగ్గర జరుగుతుంది. మరి ఇక్కడ నలుమూలల నుంచి ఉపాధ్యాయులు మొత్తం రావటం జరుగుతుంది. మరి ఆ మరి వాళ్ళ సమస్యలు, అదేవిధంగా జిల్లా నుంచి వచ్చిన ఉపాధ్యాయుల సమస్యల మీద చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఆ చర్చ మీద మరి జిల్లా ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఉపాధ్యాయ సమస్యలు చాలా ఉన్నాయి, వాటిని తక్షణం పరిష్కరించవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. మాకు రావాల్సిన ఐఆర్, డిఏ బకాయిలు మొత్తం తక్షణము ప్రభుత్వాన్ని విడుదల చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో మరి ఎంతకైనా పోరాటానికి యూటీఎఫ్ శాఖ సిద్ధంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. నా పేరు అపరాజు నాగేశ్వరరావు. నేను యూటీఎఫ్ సీనియర్ బాధ్యుడిగా ఉన్నాను. రేపు వినుకొండలో జరుగుతున్నటువంటి పల్నాడు జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈ ప్రాంతంలో 28/12/2025 ఆదివారం ఉదయం 8:45 ఇక్కడ ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ఈ ర్యాలీ ముగించుకొని తదుపరి వెల్లటూరు రోడ్లో ఇక్కడ వినుకొండలోని యూటీఎఫ్ ఆఫీస్ నుండి ప్రారంభమయ్యి వెల్లటూరు రోడ్లో ద్వారకా నగర్ హిల్ కౌంటీ అక్కడ సమావేశం అనేది జరుగుతుంది. జిల్లా నలుమూలల నుండి కూడా యూటీఎఫ్ కార్యకర్తలు, సానుభూతి పరులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి 700 నుండి 1000 మంది దాకా ఉపాధ్యాయులు వచ్చే అవకాశం ఉన్నది. వివిధ బాధ్యతల్లో ఈ ప్రాంతంలో గతంలో పనిచేసినటువంటి ఈ ప్రాంతానికి అవినాభావ సంబంధం ఉన్నటువంటి మిత్రులందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా ఈ ప్రాంతానికి తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతున్నాం. అలానే ఈ ఉపాధ్యాయ ఉద్యమంలోనే ఉపాధ్యాయులుగా రిటైర్ అయినటువంటి వాళ్ళు కూడా, విశ్రాంత ఉపాధ్యాయులను కూడా మేము ఆహ్వానిస్తున్నాం. వీరు కూడా గతంలో అనేక బాధ్యతలు పనిచేస్తున్నారు. వాళ్ళను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. రేపటి అంటే 28వ తేదీ ఆదివారం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు, మన పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, అలానే మాజీ శాసనసభ్యులు జీడీసీసీ బ్యాంకు చైర్మన్ గారైనటువంటి మక్కెన మల్లికార్జునరావు గారు, అట్లనే రాష్ట్ర స్థాయి నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వరరావు గారు, అట్లనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఇతర జిల్లా స్థాయి నాయకత్వం అందరూ కూడా హాజరవుతారు. ఉపాధ్యాయులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సమావేశానికి విచ్చేసి ఈ సమావేశాలను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.